హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజైతే మా వారైతే ఉదయాన్నే బాక్స్ అయితే కట్టమన్నారు. ఇంకా అప్పటికప్పుడు సడన్‌గా చెప్పారు కదా! ఇంక అంత టైం కూడా లేదని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా ఇంట్లో లెమన్ రైస్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా సరే అయితే నిమ్మకాయలు ఉన్నాయని చెప్పేసి ఇలా అయితే చేసేసాను. మా వారికి కూడా లెమన్ రైస్ అనేది పులిహోర అయినా చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇలాగైతే చేసుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఇలాగనే చేస్తూ ఉంటానండి. ఫస్ట్ అయితే అన్నాన్ని కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. ఇంక అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో ఏసి బాగా చల్లారబెట్టుకోవాలి. ఇంక అందులోనే 2 నిమ్మకాయలైతే కట్ చేసి పిండేసుకున్నాను. అన్నం చల్లగా అయిపోయిన తర్వాతే నిమ్మకాయలైతే పిండుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే వేసుకొని, అందులోని కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పల్లీలు, జీడిపప్పు వేసి తాలింపు అయితే వేయించుకున్నానండి. ఇంకా ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా ఈనుల్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడాను. మా ఇంట్లో అయితే అల్లం గట్ట ఏమీ లేదు. మీరైతే ఉంటే వేసుకోవచ్చు. ఇంకా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపంతా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్‌కి చూసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులో అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఏసుకుంటే సూపర్‌గా ఉంటదండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలామంది పులిహోర అయితే పెద్ద ప్రాసెస్ అయితే కాదు కానీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా! నేనైతే చింతపండుతో వేరేలా చేస్తూ ఉంటాను. నిమ్మకాయలతో అయితే సేమ్ ఇలానే చేస్తూ ఉంటాను. నేనైతే చాలా వీడియోస్‌లో చూసేటప్పుడైతే పోపంతా బాగా వేగిపోయిన తర్వాత రైస్ ఏసేసి లాస్ట్‌లో నిమ్మకాయ పిండుతూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా అయితే చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. నాకైతే పులిహోర అంటే బాగా ఇష్టం. నాతో పాటు మా వారికి కూడాను. ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. బిర్యానీ, పులిహోర అంటే అందులో అయితే మా ఇద్దరికీ కూడా పులిహోర అంటే బాగా ఇష్టమండి. మీకు కూడా ఇష్టమేనా? ఉంటే ఒక్క కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నేనైతే పోపంతా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఈ లెమకాయ పిండుకున్న రైస్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. చూసారు కదా! ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం తిన్నప్పుడు ఆ పోపులన్నీ గూడాను చాలా క్రిస్పీగా అనిపిస్తూ ఉంటాయి. ముందుగా అందులో చాలామంది నిమ్మకాయ పిండుకొని లాస్ట్‌లో రైస్ వేసుకుంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకైతే కంపల్సరీగా నచ్చేస్తుంది. అలాగే వీడియో ఎవరైనా లాస్ట్ వరకు చూడకపోతే చూసేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.